భక్తులు, గొప్ప మేధావులు, వేదాంతవేత్తలు, రిఫార్మర్స్, ప్యూరిటన్స్ వారు ఏమని రాసేవారో తెలుసా? మనము క్రైస్తవ విశ్వాసులమైన తర్వాత స్త్రీలు పురుషులుగా ఉన్నటువంటి దేవుని ప్రజలకు ఒకటి అలవాటవ్వాలి. కష్టం అంటే ఏంటో వారికి అలవాటవ్వాలి. ఇరుకంటే ఏంటో వారికి అలవాటవ్వాలి. ఇబ్బంది అంటే ఏంటో వారికి అలవాటవ్వాలి. లేకపోతే మనం ఎప్పుడు వెచ్చగా, సౌకర్యవంతంగా, మంచి ఆహారము తింటూ కష్టమే లేకుండా ఉంటే మన జీవితం అంతా కూడా మనం ఎప్పుడు సుఖాన్నే కోరుకుంటాం, సౌకర్యాన్నే కోరుకుంటాం, మంచి ఆహారాన్ని కోరుకుంటాం. మనం అలాంటి జీవితానికి అలవాటు పడిపోతాం. అలా ఉంటే మనం దేవుడి కోసం వాడబడలేం, దేవుడి యొక్క చిత్తాన్ని లోకంలో చేయలేం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో ఆ ఉద్దేశానికే మనం అన్యాయం చేస్తాం. కనుక మనకు దేవుడు ఆయా సమయాల్లో అసౌకర్యాన్ని కల్పించాలి, ఆహారం లేకుండా చెయ్యాలి, వస్త్రాలు లేకుండా చెయ్యాలి, మన బిజినెస్ బాగా నడుస్తున్నప్పుడు నష్టాన్ని కలిగించాలి అని భక్తులు రాశారు, నేను చెప్పడం కాదు. ఎందుకంటే అలాంటప్పుడు దేవుడి మీద ఆధారపడతాం. బాగా ఉన్నవాడు దేవుడి మీద ఆధారపడ్డు, కానీ ఏమీ లేనివాడు పైకి చూస్తుంటాడు, దిక్కు లేదు, నువ్వే నా దిక్కు. యెహోషాపాతు గుర్తుకొచ్చాడా మీకు? యెహోషాపాతు రాజు, ఆయనకి ఏమైనా తక్కువ ఉందా? ఏమీ లేదు. కానీ ఆయన మీదకి 3 దేశాల వారు వచ్చేసరికి దేవుడి వైపు తిరిగి నీవే నాకు దిక్కు అంటాడు. అట్లా మన జీవితంలో మనకు ఉండాలి. డేవిడ్ బయర్న్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పాట రాశాడు. ఆ పాటలో ఆయన అంటాడు, టూ మచ్ ఈజ్ మేక్స్ ఎస్ సాఫ్ట్ అండ్ సెల్ఫిష్. ఎక్కువ సుఖము మనకు వస్తే మనల్ని మెత్తగా, స్వార్థపరులుగా మార్చేస్తుంది. కనుక పాటలో ఆ తరువాత స్టాంజాలో ఏమంటాడంటే, అప్పుడప్పుడు మన వ్యాజలిన్లో ఇసుక కూడా రావాలి. వ్యాజలిన్ ఎందుకు వాడతారు? స్మూత్గా ఉంటుంది. వ్యాజలిన్ రుద్దుతుంటే దాంట్లో ఇసుకుంటే కరక్ కరక్ అనిపిస్తుంది. సో మనకి ఎప్పుడు స్మూత్ లైఫ్ ఉండొద్దు. దాంట్లో అప్పుడప్పుడు రఫ్ శాండ్ కూడా ఎదురైతే మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శరీర ఆశలు, మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సాతాను, మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పాపిష్టి లోకముతో పోరాడుటకు సైనికులముగా తయారవు. సో ఈ శరీర ఆశలు మన ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఆయన యొక్క పిక్చర్ ఏంటి అంటే, ప్రతి శరీర ఆశ, ప్రతి దురాశ, ప్రతి దైవ వ్యతిరేకమైనటువంటి కోరిక ఒక సైనికుడిగా నీకు వ్యతిరేకంగా నిలబడుతోంది. నీకు 10 చెడ్డ ఆశలుంటే నీ ఎదుట 10 చెడ్డ సైనికులు నీ ఆత్మను నాశనం చేయడానికి నీ మీదికి పోరుకొస్తున్నారు. నీవు దాన్ని పట్టించుకోకపోతే ఎవడికి పడుతుంది దెబ్బ, ఎవడికి వస్తుంది నష్టం, ఎవడు పోతాడు గోతికి? నేను కాదు, నువ్వే. సో నీ యొక్క ఓన్ సెల్ఫిష్ సిన్ఫుల్ డిజైర్ హ్యాస్ బికమ్ యాజ్ అ సోల్జర్ అగేన్స్ట్ యువర్ సోల్ అండ్ మేకింగ్ వార్ అగేన్స్ట్ ఇట్. అది నీవు తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో చాలా మార్పులు పొందుతావు. అది తెలుసుకోకపోవడం చేత చాలామంది క్రైస్తవులు యుద్ధములో ప్రతినిత్యం దెబ్బతింటున్నారు.